విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నాడు. ఆయన శాఖ కింద ఉన్న అధికారులు నిద్రపోతున్నారు. విద్యాశాఖలో అధికారులు నిద్రపోతున్నారు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కిండ్రు, ఆయుష్ విద్యార్థులు రోడ్లెక్కిండ్రు, ఆయుష్ డాక్టర్లు రోడ్లెక్కిండ్రు. హోం మంత్రి విదేశాల్లో విహారయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో నేరస్తులు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఈగల్ టీం గంజాయిని అరికట్టలేకపోతుంది. ఈగల్ టీం ఈగలు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని గంజాయి మత్తుకు అలవాటు పడ్డ, జల్సాల అలవాటుకు పడ్డ మైనర్ బాలురు హత్య చేసిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. బాలరాజ్ యాదవ్ గారు విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి విదేశాల్లో విహారయాత్ర చేస్తున్నాడు. విద్యార్థులు వీధుల్లో ఉన్నారు, నేరస్తులు వీధుల్లో తిరుగుతున్నారు, 22A బాధితులు వీధుల్లో తిరుగుతున్నారు, కళ్యాణ లక్ష్మి బాధితులు వీధుల్లో తిరుగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సృష్టించబడ్డ సమస్యలే ఇవన్నీ. ఈ 4 కూడా కళ్యాణ లక్ష్మి సమస్య, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య, ఆయుష్ డాక్టర్ల సమస్య, 22A. కాంగ్రెస్ పార్టీ సమస్యలను సృష్టించి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. ఇలా ముందుగా శైలేష్ రెడ్డి గారు, మీకు టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ఇలా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ప్రతి మండలంలో ఇవాళ సుమారు 698 మండలాలు ఉంటే ప్రతి మండలంలో ఇలా ధర్నా చేసే పరిస్థితికి వచ్చినది. ఇవాళ 22A బాధితులు ఎవరు ఉన్నారు? ఏ పాపం చేసుకున్నారండి? ఇవాళ ఉడా లేఅవుట్లో, అదేవిధంగా HMDA లేఅవుట్లో, అదేవిధంగా GHMC లేఅవుట్లో అధికారికంగా అన్ని రకాల అనుమతులుండి ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇలా యథేచ్ఛగా వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకొని పోదామంటే ఇవాళ మీ భూములు, మీ ఫ్లాట్లు, మీ ఇండ్లు నిషేధ జాబితానని చెప్తే ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే శరీరం తప్ప ఇంకో లేని పరిస్థితి. ఆ క్రమంలోనే నిన్న కేటీఆర్ గారు సంబంధించిన భరోసా కావచ్చు, హరీష్ రావు గారు ఇచ్చిన భరోసా కావచ్చు, ఏదైతే తెలంగాణ భవన్ ఏదైతే ఉందో 24/7 ఒక జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తే మీకు అని చెప్పి భరోసా ఇస్తే, అంటే వాళ్ళ జీవితాలు ఏం చేసుకునే పరిస్థితి ఉంది. ఇలా అలా చదువుకుందామని చెప్పేసి వాళ్ళ ఫ్లాట్లు అమ్ముదామంటే అమ్ముడు పోని పరిస్థితి. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేద్దామని చెప్పేసి పెళ్లి చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము యథేచ్ఛగా 30 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద అధికారికంగా లేఅవుట్లు చేస్తే ఆ లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే ఆ ఫ్లాట్లను, ఆ ఇళ్లను ఇలా నిషేధ జాబితాలో పెడితే ఎవరికోసం? లేఅవుట్లకు అన్నిటికీ HMDAనో లేకపోతే CCAనో ఎవరో ఒకరు పర్మిషన్లు ఇచ్చిన లేఅవుట్లే కదా అవి. ఇలా అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి అధికారికంగా ఉన్న ఇళ్లల్లో వాళ్ళు అమ్ముకుందామంటే అమ్ముకోని పరిస్థితి ఉంటే వాళ్ళు ఏం చేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మొరబెట్టుకోవాలి? ఒకవేళ మా భూమిని నిషేధ జాబితాలో ఎట్లా ఉందని చెప్పేసి అడిగితే 30% కమిషన్ ఇస్తే మీది నిషేధ జాబితా నుంచి తొలగించబడతాని చెప్పేసి మాట్లాడతారండి. దీనికి కారణమైనటువంటి మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చర్యలు ఏమైనా ఉన్నాయా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పనిచేసిన రెవెన్యూ అధికారుల మీద ఆదేశాలు మరి చర్యలు ఉన్నాయంటే దాని మీద ఏది లేదు. 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, 1,00,000 ఎకరాలకు సంబంధించిన అధికారికమైన ప్లాట్లు ఇలా నిషేధ జాబితాలోకి పెట్టబడ్డాయి అంటే ఎవరి కారణంతో పెట్టబడ్డాయి? అధికారులు చెప్పారు. అలా నిషేధ జాబితాలో పెట్టే ముందు అధికారులు మాట్లాడారు, వీళ్ళతో మంత్రి గారితో మాట్లాడారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు. ముఖ్యమంత్రి తెలదని మాట్లాడుతున్నాడు కదా. ముఖ్యమంత్రి గారికి నల్లగొండ జిల్లా మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు 3 నెలల ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి, యాదాద్రి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే బీరాయిలయ్య గారు ఉంటారు, వారు నాతో మాట్లాడిర్రు, యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు అనధికారికంగా నిషేధ జాబితాలో పెట్టిరని చెప్పేసి ఒక నీ క్యాబినెట్ సహచరుడే రేవంత్ రెడ్డి చెప్పితే, నీ ముఖ్యమంత్రి గారు చెప్పితే, ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ఇవాళ నాకు తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరికి తెలిసి చేసింది? అంటే తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నది అదొక నాటకం. 100% కనపడతా ఉంది కదా. నీ క్యాబినెట్ సహచరుడే నీకు తెలుసు, నీకు చెప్పినని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఏమని చెప్పినారు? 2023 డిసెంబర్ వరకు ఉన్నట్టు ఉంచితే బాగుండేది సార్. 2023 నుంచి 2025 వరకు ఏదైతే మనం దీన్ని భూభారతి పేరుతో దీన్ని అప్డేట్ చేసినామో, అప్డేట్ చేయడం వల్ల ఈ 1,00,000 ఎకరాల భూములను నిషేధ జాబితాలో పడ్డని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీన్ని చేపించింది ఎవరు? పొంగులేట్ అని చెప్పేసి డిసెంబర్ 7వ తారీఖు 2025 డిసెంబర్ 7వ తారీఖు రోజు నమస్తే తెలంగాణ ఒక ఆర్టికల్ వచ్చింది. అయ్యా భూ యజమానులారా, రైతులారా, మీ భూములు నిషేధ జాబితాలో పడబోతున్నవి, 1,00,000 ఎకరాలు ఇవాళ భూమిని హంపట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, బ్రోకర్గా తయారని చెప్పేసి డిసెంబర్ 7వ తారీఖు రోజు కథనం వచ్చిందండి నమస్తే తెలంగాణలో. దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి మా హరీష్ రావు గారు ఒకవైపు,
పార్టీ వర్గం కేటీఆర్ ఒకవైపు పెద్ద ఎత్తున టీవీలలో మాట్లాడినారు. మాకు వాస్తవంగా జనాలకు అర్థం కాలే, లక్ష ఎకరాల భూముల్ని నిషేధ జాబితాలో పెడుతుందని చెప్పేసి అంటే ప్రజలకు అర్థం కాలే. ఇవాళ ఫీల్డ్లోకి వచ్చినాక అర్థమవుతుంది ఎందుకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి. ఇవాళ 100% కావాల్సుకొని చేసిన పనిది. కావాల్సుకొని ఏం చేసినారు ఇవాళ రంగారెడ్డి జిల్లాలో, మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, యాదాద్రి ఏరియా ప్రాంతాలలో బాగా రియల్ ఎస్టేట్ వాతావరణం ఉన్నది. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం కూడా హైదరాబాద్ పేరుతో దీన్ని మొత్తం కూడా ఖతం చేసినారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఖతమైపోయింది. కాబట్టి ఈ భూములు నిషేధ జాబితాలో పెడితే ఎంతకో అంతకు అడ్డికి పావు షేరు 50 రూపాయలు ఉన్నదాన్ని 10 రూపాయలకు అమ్ముకొని పోతారు. 50% దీన్ని డెవలప్ మేము ఏం చేస్తాము, 100 ఎకరాలు 50 ఎకరాలు ఉందనుకోండి, ఇస్తే 30% కమిషన్, లేకపోతే 50% భూమి అంటే మేమే డెవలప్మెంట్ చేస్తాం. శైలజ రెడ్డి గారికి ఒక భూమి ఉంది, 1 ఎకరం భూమి ఉంది, అది నిషేధ జాబితాలో ఉంది. దాన్ని ఏం చేస్తావు నువ్వు, నాలుగు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరకో, మన దగ్గరకో పోతావు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర తమ్ముళ్ళ దగ్గరికే పోతావు. పోయి సార్ మీరు దయచేసి మీ తమ్ముడు మీ బ్రదర్ ముఖ్యమంత్రి కదా, ఈ నిషేధ జాబితా తీసేయమని చెప్పేసి అంటే ఓకే తీసేస్తా పోయి, ఏంది నాకేంది కాట, ఇస్తేనే 30% కమిషన్, లేకపోతే 50% డెవలప్మెంట్ చేద్దాం అనే ఆలోచన విధానాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చింది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాము. ఇలా 1000 ఎకరాలు 1,00,000 ఎకరాల భూములు ఎట్లా పోతాయండి ఎవరికి తెలియకుండా? అంటే దీనికి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ సెక్షన్ 22A అనేది నిషేధ భూముల నిషేధం ఆపడానికి తెచ్చిన చట్టం. ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ విధాలు సృష్టించిన వస్తువులకు పాల్పడినట్టు కాదు కదా, కృత్రిమ వసూలు పాల్పడినట్టు కాదు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో వక్ఫ్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, అదేవిధంగా అసైన్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పేదలకు ఇచ్చినటువంటి భూముల విషయంలో మీరు ఏదైతే 22A ప్రకారం వాటి నిషేధ జాబితాలు పెడితే అర్థం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 93 లక్షల ఎకరాల సంబంధించిన నిషేధ భూములు ఉన్నాయి. కానీ ఇలా 2.5 లక్షల పైచిలకు ఎకరాల భూముల్ని కావలసుకొని నిషేధ జాబితాలు ఎట్లా చేర్చిర్రు? దీని వెనకాల ఏ కుట్ర జరిగింది? దీని వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారా? తేల్చాల్సిన అవసరం చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఇవాళ తగులునామని చెప్పేసి వీళ్ళ మీద దాడి పరిస్థితికి వచ్చింది. దీని వెనకాల కుట్ర ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రణాళిక ఉంది, కుట్ర లేదు. ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. ప్రణాళిక ఏంటంటే మంచిగా హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని, హైదరాబాద్లో భూముల విలువని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంచినాయి. ఆ బ్రాండ్ ఇమేజ్ తోటి ఈరోజు మేము ఎట్లా పైసలు సంపాదించుకోవాలి, ఆ బ్రాండ్ ఇమేజ్ని మేము ఎట్లా లూటీ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక ప్రణాళికతోటి చేసింది. దీంట్లో కుట్ర లేదు, ఏం లేదు, ప్రణాళికతోటి చేసిండ్రు. ప్రణాళికతోటి చేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో వాటిని 22A అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి అడిగితే మేము అమ్మమ్మ అని చెప్తారు, మేము డెవలప్మెంట్కి ఇవ్వమని చెప్తారు. 22Aలో పెట్టినామంటే వాడే వస్తాడు కదా అని చెప్పేసి 22. ఇది వాళ్ళ కుట్ర. ఒక చిన్న